Welcome to Ace for Study. Please subscribe this channel. 2024 DSE EVS బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మన శరీరంలో కొత్త కణాలు తయారు కావడానికి గాయాలు మాన్పడానికి అవసరమైన పోషకాలు ఏవి? ఆప్షన్ 1 ప్రోటీన్లు, 2 కార్బోహైడ్రేట్లు, 3 కొవ్వులు, 4 నీరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోటీన్స్. కొత్త కణాలు తయారవడానికి గాయాలు మాన్పడానికి ప్రోటీన్స్ అనేది అవసరం ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గోండు గిరిజనులు తలపై నెమన పెంచాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం. ఆప్షన్ 1 గుషాడి, 2 కథాకళి, 3 లంబాడి, 4 కూచిపూడి. గోండు గిరిజనులు తలపై ప్రత్యేకంగా ఆడే నాటకం ఏంటి? ఆప్షన్ 1 గుషాడి. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు మాత్రమే ఆడే ఆట ఏది? ఆప్షన్ 1 వెయిట్ లిఫ్టింగ్, 2 బాస్కెట్బాల్, 3 స్కిప్పింగ్, 4 బాక్సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఇద్దరు ఆడే ఆట ఆప్షన్ 4 బాక్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురించబడు పుస్తకం ఏది? ఆప్షన్ 1 శ్వేతపత్రం, 2 రెడ్ డేటా బుక్, 3 గ్రీన్ డేటా బుక్, 4 బ్రౌన్ బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రెడ్ డేటా బుక్, అంతరించిపోయిన జాతుల సమాచారం గురించి. నెక్స్ట్ క్వశ్చన్, పాము దీని ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. ఆప్షన్ 1 చెవి, 2 తోక, 3 చర్మం, 4 నాలుక. పాము అనేది అలికిడిని ధ్వనులను దేని ద్వారా గుర్తుందంటే ఆప్షన్ 3 చర్మం. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. ఖరీఫ్ మరియు రబీలో ఒకే రకమైన దిగుబడిని ఇస్తుంది. 3 ఖరీఫ్లో సాగు చేయడం వలన అధిక దిగుబడి వస్తుంది. 4 గోధుమను భారతదేశం అంతటా సాగు చేస్తారు. గోధుమ పంట గురించి సరైన వాక్యం అనేది ఆప్షన్ 1 రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిలీంధ్ర వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 సిట్రస్ కాంకర్, 2 రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్, 3 రాబీస్, 4 పోలియో. కరెక్ట్ ఆన్సర్ శిలీంధ్ర వ్యాధి అనేది రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాను రాకను ముందుగా పసిగట్టగల ఆధునిక సాంకేతిక పరికరం. ఆప్షన్ 1 బారోమీటర్, 2 ఆనిమోమీటర్, 3 రాడర్, 4 గాలిమేర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాడర్. తుఫాను రాక ముందుగా పసిగట్టేది అంటే రాడర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడోపిపిన్ ఉపయోగం దేనికి? ఆప్షన్ 1 రంగులు గుర్తించడానికి, 2 స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పరచడానికి, 3 వాసన గుర్తించడానికి, 4 శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రంగులు గుర్తించడానికి ఐడోపిపిన్ ప్రయోగం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి. ఆప్షన్ 1 క్యాసియర్కర్, 2 మొరస్మస్, 3 స్థూలకాయత్వం, 4 రక్తహీనత. ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆప్షన్ 1 క్యాసియర్కర్. నెక్స్ట్ క్వశ్చన్, పునరుద్ధరించబడే శక్తి వనరులకు ఉదాహరణ.
ఆప్షన్ 1 కిరోసిన్, 2 సౌరశక్తి, 3 బొగ్గు, 4 సహజ వాయువు. కరెక్ట్ ఆన్సర్ పునరుద్ధరించబడే శక్తి ఉదాహరణ ఏంటంటే 2 సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం. ఆప్షన్ 1 ద్రాక్షరసం, 2 నిమ్మరసం, 3 సబ్బు నీరు, 4 ఆలివ్ ఆయిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సబ్బు నీరు. ఎరుపు లిట్మస్ను నీలి రంగు మార్చగల పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాళ్ళు హెల్మంథిస్ జీవుల వలన వచ్చే వ్యాధి. ఆప్షన్ 1 కాల్ అజార్, 2 ఎలిఫెంటియాసిస్, 3 ఆంథ్రాక్స్, 4 క్షయ. కరెక్ట్ ఆన్సర్ హెల్మంత్ దీవులు వచ్చే వ్యాధి ఎలిఫెంటియాసిస్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, మిన్మెటా వ్యాధికి కారణం. ఆప్షన్ 1 వెండి, 2 రాగి, 3 పాదరసం, 4 ఎనిమా. కరెక్ట్ ఆన్సర్ మిన్మెటా వ్యాధికి కారకం 3 పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని కిమిరహితంగా చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు. ఆప్షన్ 1 ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, 2 ఆక్సిజన్ మరియు క్లోరిన్, 3 క్లోరిన్ మరియు ఓజన్, 4 ఆక్సిజన్ మరియు నైట్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్లోరిన్ మరియు ఓజన్ నీటిని క్రిమిరహితంగా చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది జన్మస్థలం ఏది. ఆప్షన్ 1 మహాబలేశ్వరం, 2 నాసిక్ త్రయంబకం, 3 బెమ్మగిరి కొండలు, 4 టిబెట్. కరెక్ట్ ఆన్సర్ కృష్ణానది జన్మస్థలం అనేది ఆప్షన్ 1 మహాబలేశ్వరం. తూర్పు మరియు పశ్చిమ కొలముల మధ్య ఉన్న భూస్వరూపం ఏది. ఆప్షన్ 1 తూర్పు తీర మైదానం, 2 పశ్చిమ తీర మైదానం, 3 దక్కన పీఠభూమి, 4 దార్ ఎడారి. తూర్పు పశ్చిమ మధ్య భూస్వరూపం కరెక్ట్ ఆన్సర్ 3 దక్కన పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, మనుషులందరిది ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావన ప్రచారం చేసిన మత గురువు ఎవరు. ఆప్షన్ 1 స్వామి వివేకానంద, 2 స్వామి దయానంద సరస్వతి, 3 నారాయణ గురు, 4 భాగ్యరెడ్డి వర్మ. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేది చెప్పింది 3 నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పిల్లలందరూ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు ఎవరు. ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, 2 సురేంద్రనాథ్ బెనర్జీ, 3 దాదాబాయి నవరోజీ, 4 గోపాలకృష్ణ గోఖలే. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ చట్టం చెప్పింది 4 గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనుగొన్నవారు ఎవరు. ఆప్షన్ 1 ఎడ్వర్డ్ జెన్నర్, 2 జేమ్స్ కుక్, 3 మైకేల్ ఆడమ్స్, 4 జేమ్స్ వాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జేమ్స్ వాట్. ఆవిరి యంత్రాన్ని ఆవిరి శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులు. ఆప్షన్ 1 వ్యాపార పవనాలు, 2 ఈశాన్య పవనాలు, 3 పశ్చిమ పవనాలు, 4 ధ్రువ ప్రాంత పవనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాపార పవనం. నైరుతి ఐరోపా నుండి
అమెరికా తూర్పు తీరం వ్యాపార పదం. నెక్స్ట్ క్వశ్చన్, నలంద విద్యాపీఠంలో విద్యను అభ్యసించేవారు ఎవరు? ఆప్షన్ 1 ఇత్సింగ్, 2 పాహియాన్, 3 ఉయాన్సాంగ్స్, 4 మెగస్తనీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉయన్సాంగ్స్ నలంద విద్యాపీఠం. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్లోని సింహ శిఖరం వీరి శక్తికి రాజసానికి ప్రతీక. ఆప్షన్ 1 శిశునాగులు, 2 గుప్తులు, 3 మౌర్యులు, 4 నందులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మౌర్యులు. సారనాథ్లోని సింహ శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలావరణం పరిసరాల్లో ఈ రకానికి చెందినది. ఆప్షన్ 1 సాంఘిక, 2 భౌతిక, 3 సాంస్కృతిక, 4 జీవ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భౌతిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పదార్థాలను జీవులు నిర్జీవులుగా వర్గీకరించును. ఇది ఈ కింది లక్ష్యంకు సంబంధించినది. ఆప్షన్ 1 అభిరుచి, 2 వైఖరి, 3 వినియోగం, 4 అవగాహన. వర్గీకరించడం అనేది అవగాహనకు సంబంధించిన లక్ష్యం. 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానం 1, 2లో వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. పరిసర విద్యను 1 వేరువేరుగా బోధించాలని. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి. శీర్షిక పద్ధతి లోపాలని ఈ పద్ధతిలో అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సర్పిల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నోటులోని దంతముల అమరికను చూపుటకు వాడదగిన నమూనా ఏది? నోట్లో దంతాల అమరికను చూపుటకు వాడదగిన నమూనా ఏదంటే ఆప్షన్ 2 పట నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు బలహీనతను తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు బలహీనతను తెలుసుకోవడం ఉపయోగపడే మూల్యాంకనం ఏదంటే ఆప్షన్ 1 స్థాన నిర్దేశిత మూల్యాంకనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.